ఈనాడే రాసింది. మామూలుగా సాక్షి రాస్తే మనం వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడానికి సాక్షి ట్రై చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే సాక్షి కానీ లేకపోతే వైసీపీకి కానీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య గొడవ వస్తే బాగుండని వాళ్ళు చూస్తుంటారు. ఎందుకంటే అదేదో సామెత ఉంది కదా, 4 ఆవులు ఐక్యంగా ఉంటే పులి ఏం చేయలేక వెళ్ళిపోతుంది, ఈ 4 ఆవులను ఎలా విడదీయాలని పులి ప్లాన్ చేస్తుంది. సో అంటే ఐకమత్యం ముగ్గురు, ఇప్పుడు 3 పార్టీలు కలవకపోతే జగన్కి ఓడించడం కష్టమైంది చంద్రబాబుకి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఓట్ షేరు చంద్రబాబుకి జగన్కి ఉన్నాయి, 40% ఉన్నాయి. ఇది సరిపోదు అందుకని బలం చేకూర్చుకోవడం కోసమే చంద్రబాబు అవతల బీజేపీకి 1% ఓట్ షేర్ లేకపోయినా బీజేపీని ఎందుకు గెలుపుకున్నా అంటే పోల్ మేనేజ్మెంట్లో కేంద్ర ప్రభుత్వం అండదండలు కావాలి, ఎలక్షన్ కమిషన్ అండదండలు కావాలనేది చంద్రబాబు గ్రహించి బీజేపీని కోరుకున్నాడు. అట్లాగే పవన్ కళ్యాణ్కి ఒక కాపు సామాజిక వర్గం 20 నుంచి 25% ఓట్ షేర్ ఉంది. రెండోది కేంద్రంలో పవన్ కళ్యాణ్ అయితే కేంద్ర పార్టీని బీజేపీని ఒప్పించగలడు అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఆయన చేశాడు. ఇది జగన్కి తెలుసు ముందు నుంచి, వీళ్ళు కలిస్తే మనం ఓడిపోతామని జగన్కి ముందు నుంచి ఉంది. అందుకని వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలని ఎప్పటి నుంచో వైసీపీ ఉంది. ఇది ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈనాడు రాస్తుంది ఏమని, మొన్న సమావేశం జరిగింది మంత్రులతో, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశం జరిగింది. పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, సో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన. సో ఆయన రాలేదు. రాకపోయినప్పుడు ఇదేంటంటే ఎక్స్క్లూజివ్గా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సమీక్షా సమావేశం, మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో మాత్రమే సమావేశం. దానికి పవన్ కళ్యాణ్ రాలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ చంద్రబాబుతో ఏమన్నాడంటే, సార్ ఆయన 2 వారాల నుంచి తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నాడు, విప్లాష్ ప్రాబ్లం ఉంది ఆయనకి అని చెప్పారు. విప్లాష్ అంటే సడన్గా మెడని మనం వెనక్కో ముందుకో చేయడం వల్ల ఈ బ్యాక్ వెన్నెముక మీద దాని ప్రభావం పడి స్ట్రెయిన్ అయిపోతుంది. అది కొన్ని రోజులు టెంపరీగా, కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని వారాలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి సివియర్గా కూడా అవ్వచ్చు ఆ ప్రాబ్లం, విప్లాష్ ప్రాబ్లం. మరి పవన్ కళ్యాణ్కి ఎంత సివియర్ మనకు తెలియదు అని 2 వారాలు అంటే కొంత సివియర్ అని, మరీ మైల్డ్ అయితే కాదు. 2 వారాలుగా ఆయన బెడ్ రిడన్ సార్ అని ఆయన చెప్తే, దానికి చంద్రబాబు ఏమన్నా అంటే, నేను ఆయనకి ఫోన్ చేశాను, అందుబాటులోకి రాలేదు, ఇప్పుడు ఎలా ఉంది ఆయనకు అని ఈయన అడిగాడు. ఇప్పుడు బాగానే ఉంది సార్ అని చెప్పాడు. ఇది ఎప్పుడు జరిగింది? మంగళవారం. బుధవారం తెల్లారితో పవన్ కళ్యాణ్ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కొచ్చికి వెళ్ళాడు. మరి ఆయనకి బాగా లేకపోతే, నడువు నొప్పి ఉంటే కొచ్చికి ఎలా వెళ్ళాడు అనేది చర్చ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నడువు నొప్పితో కూడా అందరూ ట్రావెల్ చేస్తూనే ఉంటారు, నడువు నొప్పితోనే పని చేసుకుంటుంటారు. ఆ నడువు నొప్పి అనేది ఎంత సివియర్ అనే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు సివియర్ అయ్యి నడవలేక లేవలేక 4 అడుగులు లేక ఉండే నడువు నొప్పులు ఉంటాయి, పని చేసుకుంటూ వెళ్ళే నడువు నొప్పులు కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్కి రెండోది ఉండొచ్చు, ఆయనకి ఆ 2 వారాలు సివియర్ అయి ఉండొచ్చు, తర్వాత కొంత కోలుకొని ఉండొచ్చు, ఆయన గుళ్ళుకు ఉండొచ్చు. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చర్చ ఏంటంటే, చంద్రబాబు ఫోన్ ఎందుకు పవన్ కళ్యాణ్ లిఫ్ట్ చేయట్లేదు అనేది ఇక్కడ చర్చ. దానివల్ల ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా అంటే, ఒక పవర్ వార్ అంటాం, పవర్ వార్ జరుగుతుందా? ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. ఒకటి, పవన్ కళ్యాణ్ పవర్ స్ట్రక్చరు వేరు, చంద్రబాబుది వేరు. చంద్రబాబు ఏంటంటే, ఆయన ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక దృష్టిలో పెట్టుకొని షార్ట్ టర్మ్లో కాంప్రమైజెస్కి సిద్ధమవుతాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్కి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. పవన్ కళ్యాణ్కి కూడా షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఎవరికైనా రాజకీయాల్లో ఈ 2 ఉంటాయి. వాటిని స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటారు. అంటే షార్ట్ టర్మ్ ప్లాన్స్ని టాక్టిక్స్ అంటారు, లాంగ్ టర్మ్ ప్లాన్స్ని స్ట్రాటజీ అంటారు. ఇది వార్ఫేర్లో నుంచి వచ్చిన టెర్మినాలజీ, కమ్యూనిస్టులు కూడా వాడుతుంటారు దీన్ని. సో మావో అయితే ఆన్ టాక్టిక్స్ అనే బుక్ కూడా రాశాడు, ఎత్తుగడలు మీద పుస్తకం కూడా రాశారు. అంటే సర్టన్ పీరియడ్కి ఎలా ఉండాలనేది. అలాగే పవన్ కళ్యాణ్కి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, పవన్ కళ్యాణ్కి ఏంటి, తను సీఎం అవ్వడమే, సింపుల్ అది. చంద్రబాబుకి ఏంటి, లోకేష్ని సీఎం చేయాలి. ఈ 2 మధ్య క్లాష్ అయితే ఉంది. షార్ట్ టర్మ్లో ఇద్దరు కూడా ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీకి వచ్చి ఉంటాడో లేదో తెలియదు. ఆయనకి 22 సీట్లు 21 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబులే ఆయనకు వచ్చాయి. చంద్రబాబు సీఎం పీఠంలోకి ఎక్కడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ అవసరం. అంటే ఇద్దరు కలవడంలో ఇద్దరికి హెల్ప్ అయింది. ఇద్దరు విడిపోతే ఇద్దరికి నష్టం జరిగి ఉండేది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఈ దూరమైన చంద్రబాబు గవర్నమెంట్కి ఏమీ డోకాలే. 134 మంది ఉన్నారు. పైగా చంద్రబాబుకున్న 16 మంది ఎంపీలు మోడీకి చాలా అవసరం. మామూలుగా బయట నుంచి ఆలోచిస్తే ఎవరికైనా అసలు చంద్రబాబు ఎందుకు పవన్ కళ్యాణ్ కేర్ చేస్తున్నాడు, చంద్రబాబుకి ఏం అవసరం, పైగా మోడీకి చంద్రబాబు అవసరం, అసలు ఇంకెవరనైతే నువ్వు సైలెంట్గా ఉండాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. కానీ పాలిటిక్స్ అలా ఉండవు. పాలిటిక్స్లో 2+2 4 కాదు, 2+2 8 కావచ్చు, 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, ఎలాగైనా జరగచ్చు. మనకు అంత సింపులిస్టిక్గా ఉండవు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకి మళ్ళీ నెక్స్ట్ గెలవాలంటే సొంతంగా పోటీ చేసే ధైర్యము లేదు. ఎందుకంటే పరిస్థితులు ఎలాగవుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దూరం చేసుకుంటే ఈయనెళ్ళి మన మీద అటాక్ చేస్తాడు. జగన్ ఈయనిద్దరు కలిసి అటాక్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పక్క నుండి వెళ్ళాడు కదా. సో అనేక విషయాలు పోయి చెప్తాడు. ఇది ఒక డేంజరు. రెండోది, మోడీ రేపొద్దున ఈ 16 వద్దు నేను వేరే రకంగా మేనేజ్ చేసుకుంటాను కానీ అనుకున్నాడు అనుకో, ఇంకా డేంజరు. అప్పుడు జగన్ మోడీతో చేరుతాడు. రేపొద్దున మనకు అధికారం కూడా పోయిందనుకో. ఎందుకంటే ఎంపీలని మోడీ లాగేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ 16 మందిలో ఎంతమంది జంప్ అవుతారో కూడా తెలియదు. మోడీ లాగేసుకోవచ్చు. ఇవన్నీ జరిగితే రేపు మళ్ళీ మనకు ప్రమాదం. మళ్ళీ మనకి ఏదో ఒక ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఏదో ఒక కేసులో మనం జైల్లో పెట్టారండి. సీఎంని జైల్లో పెట్టడం అనేది ఏముంది, మోడీకి ఆల్రెడీ అలవాటు అయిపోయింది. హేమంత్ సోరెన్ పెట్టలేదా, కేజ్రీవాల్ని పెట్టలేదా, అంతకుముందు జయలలితను పెట్టలేదా, లల్లు ప్రసాద్ని పెట్టలేదా, చాలామందిని ఆయన పెట్టాడు. ఆయనకు అలవాటే. రేపు చంద్రబాబును కూడా పెట్టరని గ్యారంటీ. ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ని భరిస్తున్నాడు. ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు. నేను నీ అవసరం ఉంది, నువ్వు నన్ను భరిస్తావు అని తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ కేర్ చేయట్లేదు. కాబట్టి చంద్రబాబు ఫోన్ తీయకపోతే చంద్రబాబు ఏమి చేసుకోలేని పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ తీయలేదు. లేకపోతే నడువు నొప్పి అనేది పెద్ద విషయం కాదు. నడువు నొప్పి 2 వారాలు ఉండొచ్చు. ఫోన్ మళ్ళీ అయినా ఫోన్ చేయొచ్చు కదా. సార్ మీరు ఎందుకు ఫోన్ చేశారు నాకు చెప్పండి అని మాట్లాడడానికి ఏముంది. ఆయనకి ఇప్పుడు కేరళ పోవడానికి ఉన్న స్ట్రెంగ్త్ ఫోన్ తీయడానికి లేదా. కాబట్టి దేర్ ఈజ్ సమ్ అదేదంటారు దాల్ మే కాలా హై కుచ్ కాలా హై అని, అలాగే ఏదో ప్రాబ్లం అయితే నడుస్తుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. రెండోది ఏంది, ఇది ఎంత ఫస్ట్ చెప్పాను నేను. రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉంటూనే కూటమి లోపాలను మాత్రం ఎత్తి చూపిస్తాడు. కూటమిలో లోపాలను ఎత్తి చూపిస్తూ తనను ఎలివేట్ చేసుకుంటున్నాడు. అంటే కూటమిని విమర్శిస్తున్నాడు. ఒక